ఆసక్తితో వచ్చిన మీ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కూడా లోపలికి రావాలని మనవి చేస్తున్నాను. ఎవరు కూడా బయట కూర్చోకుండా ఇక్కడికి వచ్చి శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని ఆలకించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. స్టేజ్ మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. మని ప్రార్థిస్తూ ఉన్నాం. అన్ని విషయాలను మీ చేతులు పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది
థ్యాంక్ యూ. దయచేసి అందరం కూర్చుందాము. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం కొరకు దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులకు పేరు పెట్టాను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లెన్నో, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అని అనబడిన. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అతుక్కొనెను, వారు ఏకశరీరులయ్యుందురు. మరొక లేఖనాన్ని మనం చదువుకుందాం, మరొక వాక్య భాగాన్ని చదువుకుందాము. హైదరాబాద్ నుంచి వచ్చిన సహోదరుడు జాన్ పీటర్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి ఒక వాక్యాన్ని చదివి మనకు వినిపిస్తారు. అధ్యాయము 1 నుంచి 6 వచనం వరకు చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరునున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృజించిన ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పినని మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరూ కాక ఏకశరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పిన.
నివాసం మీద ఈ స్థలంలో చేరాగంటకై మీరు దయ చూపిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి రాజేశ్వరి కొరకు ప్రార్థిస్తున్నాం, యశ్వంత్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే వారి ఏళ్ళ మీరు కలిగి ఉన్న నిత్య సంకల్పాన్ని, మీ యొక్క ఏర్పాటును, మీ యొక్క ఉద్దేశాన్ని మీరు వెల్లడిపరుచుకుంటూ వస్తున్న విధానం అంతటిని బట్టి స్తోత్రాలు. బిడ్డలను అద్భుతంగా రక్షించినారు, తల్లి వాగ్దానాలు ఇచ్చినారు, నీటి బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వగలుగుతూ వచ్చినారు, మీ పిలుపుకే లోబడుతూ వచ్చినారు, మీ యొక్క చిత్తాన్ని తెలుసుకున్నారు, మీ యొక్క ఏర్పాటును గుర్తెరుగుతూ వచ్చినారు. ఈ దినం తండ్రి వివాహ విషయాల్లో మీ సంకల్పాన్ని సంపూర్ణంగా మీరు నెరవేర్చుకుంటున్నందుకు స్తోత్రాలు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మీ యొక్క వాగ్దానం ఉంది. ఏది మంచిది కాదు అది తొలగించి ఏది మంచిదో అది మీరు అనుమతిస్తూ వారి కుటుంబంగా జతపరచుటకై మీరు ఉద్దేశించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రియమైన తండ్రి, అంతేకాకుండా గొప్పదైన ఉన్నతమైన వాగ్దానం ఇచ్చి శ్రేష్టమైనటువంటి మీ యొక్క పిలుపును తండ్రి మీరు ఇచ్చి వారిని మీ సేవకై వారు మిమ్మల్ని అంగీకరించుటకు మీ సేవలో జీవించడం కొరకే వారు చేసిన తీర్మానాన్ని బట్టి కూడా స్తోత్రాలు. కనుక జీవితాంతంలో వారికి తోడ్పడుతురండి. ఈ యొక్క వివాహ కార్యక్రమంలో మీకు మహిమ తెచ్చుకోమని కోరుతున్నాం. నూతనంగా జతపరచబడేటువంటి కుటుంబం ద్వారా అనేకులతో మీరు మాట్లాడండి. ఈ కుటుంబం కూడా అనేకులకు మాదిరికరంగా మీ నామమునకు మహిమకరంగా ఉండగలుగుటకై సహాయం చేయండి. కానా వివాహములు మీరు ఉన్నటువంటి దేవుడు, ఆ రీతిగా యొక్క వివాహములో ఉండండి, వారి కుటుంబ జీవితంలో ఉండండి, ప్రతి వారి కుటుంబంలో మీరు ఉంటున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా ఒకరినొకరు అర్థం చేసుకుని బ్రతుకుడికై సంసిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ సమాధానంతో వారి జీవితాన్ని మీరే మహిమ పొందమని ప్రార్థన కిందకు వస్తున్నాం. మీ యొక్క ఆత్మ నడుదల కిందకు వస్తున్నాం. మీ సహాయం కోరుతున్నాం. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఆ బిడ్డలకు మీరు సహాయపడతారని నమ్ముతూ విశ్వాసంతో మీకు అప్పగించుకుంటూ ముందున్న సమయం అంతట్లో దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగినటువంటి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే ఏం చేయాలి? పాట రాదని చాలామంది మాకు మనసులో అనుకుంటున్నట్టున్నారు కదా. అరే మీరు వాడే పాటలు మాకెలా తెలుస్తాయి? మంచిదే, కానీ కనీసం పాడుతున్నప్పుడు చప్పట్లైనా కొట్టచ్చు. అందరం కలిసి పాడుతూ దేవుని హృదయము
గ్రహించగలిగిన మనస్సు మనందరూ కూడా దేవుడు అనుగ్రహించాలని చెప్పి మనము రండి తనను వచ్చి ప్రార్థనలో మనము ఏకీకరిద్దాం. ప్రార్థన వారి మంది కాదు, కేవలం నైనా మీ యొక్క ఉచితమైన కృపల ప్రభా ఈ యొక్క దినము దయాత్రీయంగా మాకు దయచేసి ఇదిగో నాయన మరి మీరు మనుషులలో మరి అతి ఎక్కువగా నైనా మరి కనపరచండి ఆ యొక్క వివాహం అయినా యశ్వంత్ ఇంకా రాజేశ్వరినైనా మరి వాళ్ళిద్దరూ నైనా మరి వాళ్ళ ఏకశేఖరమైనా మరి మరి మీ యొక్క సమక్షంలో సమక్షంలో ప్రభా వారినైనా ఆ యొక్క కోచ్ వాళ్ళు తీసుకుంటుండగా వారికి మాకు నైనా కావలసినటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి లేదా అమూల్యమైనటువంటి నైనా మీ యొక్క వర్తమానము లేదా మీరు మాకు వినిపిస్తుండగా ప్రభా నైనా మా యొక్క ఏ విషయంలో కూడా మేము డిస్ట్రాక్ట్ కాకుండా అయినా మీ యొక్క వాక్యము ప్రభా మరి మీరు ఏ ఉద్దేశంతో అయితే మమ్మల్ని ఇక్కడ సమకూర్చారు అని ఏ మాట అయితే మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారో అది మీరు మాట్లాడుతున్న ప్రభా వెలుగులను చూడాలి ప్రభా గ్రహించగలిగిన మనస్సునైనా నాకును మాకును మీరు దయచేసి ఈ యొక్క వాక్యము ప్రభా లేదా మరి వారి యొక్క జీవితము ప్రభా యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి బండ మీద కట్టుకోవడం ప్రభా యశ్వంత్కు రాజేశ్వరికి వారి కుటుంబాలకు సంఘానికి అందరికీ కూడా నైనా మరి ఆ యొక్క మరి వర్తమానం ప్రభావ మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభావ మరి వాక్యము తెలుపుతున్న ప్రభావ సుచాటను మరుగుపరుచుకొని ప్రభావ మరి తను తగ్గించబడుతూ మీరు హెచ్చింపబడుతూ అలా మరి ఈ యొక్క వాక్యం ద్వారానైనా మా అందరిని ప్రభావ మరి మా యొక్క మనోనేత్రాలను తెలుస్తూ ప్రభావ మనం తృప్తిపరచమని యేసు క్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆహ్వానాన్ని చక్కగా స్వీకరించి ఈ రీతిగా మీరందరూ మరి ఇక వివాహంలో పాల్పొందులు పొందడానికి మీరందరూ వచ్చారు. మొదట ప్రభుకి వందనాలు తెలియజేస్తున్నాను. రెండోది ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు దైవజనులు ఉన్నారు, మా సహోదరులు బీబు, మీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసి ఎవరైనా వెనకాల నిల్చున్న వాళ్ళు ఉంటే దయచేసి కూర్చుంటే బాగుంటుందిగా మనము జరిగించేటువంటి రీతిగా ప్రభు మనకి సహాయం చేసేలాగా మీరు దయచేసి చక్కగా కూర్చోండి. యశ్వంత్ దగ్గరగా గ్రేస్ చర్చ్ కుకట్పల్లికి ఒక 5 years బ్యాక్ పరిచయం అవడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి దేవుడు అంచెలంచెలుగా ఎదిగిస్తూ వచ్చాడు. చక్కగా వాక్యములో, దాని తర్వాత ఎదుగుదలలో, అన్ని విషయాల్లో దేవుడు మరి ఎంతో సహాయం చేశాడు. తనకి సంఘము సహాయం చేసింది. దాని తర్వాత తనప్పుడు ఆ టైం బైబిల్ కాలేజీకి పంపించడం జరిగింది. అక్కడ 3వ సంవత్సరం ఇప్పుడు చదువుతూ ఉన్నాడు. సో అదే సమయంలో వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా మేము మాట్లాడుకుంటున్నప్పుడు చక్కగా మరి బీబు గారి పరిచయము మాకు ఎంతమంది నుంచి చాలా సంవత్సరాల నుంచి బీబు గారి పరిచయము, మరి వారి సంఘం నుంచి అమ్మాయి ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు చక్కగా అన్నీ కూడా సమకూడి జరిగినాయి. అంటే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నప్పుడు ప్రతి విషయము ఆ యొక్క సమయాల్లో ఎలా జరుగుతుంది అంటే చక్కగా సుందరంగా జరుగుతుంది. మరి రాజేశ్వరిని ఆలోచన కలిగి ఉంటున్నప్పుడు చక్కగా మరి ఈ దినం కొరకు మరి ప్రార్థన చేయడం జరిగింది. ఆ రీతిగా ఈవేళ మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. సో దేవునికి ఏర్పాటు మొదట అడుగుతుంటాను. ఎవరిని అడుగుతాను మేజర్ కంటే పెండ్లి కుమారుని అడుగుతుంటాను. ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటా అన్నామనంటే అంటే యశ్వంతుని అడగలేదు, కానీ చాలాసార్లు చాలామందిని అడుగుతుంటాను నేను మామూలుగానే. యశ్వంతుని కూడా అడిగాను. కొంతమంది వేరే వాళ్ళు సమాధానం ఏం చెప్తారంటే, మా ఇంట్లో అన్నా నేను హైదరాబాద్లో ఉంటున్నాను కదా, కొంచెం పరిస్థితి ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు ఉతుక్కోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, అన్నం వండుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని పెళ్లి చేసుకుంటే ఆమె ఏం చేస్తుందంటే బట్టలు ఉతికి అన్నం వండి కొంచెం ఇంటినంతా శుభ్రం చేసి పెడుతుంది అని అంటాను. అప్పుడు నేనంటాను, ఆ మాత్రం దానికైతే పెళ్ళి అవసరము లేదు. ఆ మాత్రం దానికి పెళ్లి దేనికండి? ఒక పని మనిషిని పెట్టుకున్నా సరే, ఒక సర్వెంట్ ఎవరైనా పెట్టుకుంటే అవన్నీ పనులు చక్కగా చేసి పెడతారు. వివాహము ఎందుకు అని అంటే దేవుడు వివాహాన్ని స్థాపించాడు.
వివాహాన్ని స్థాపించింది సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన స్థాపించి చక్కగా ఆయనకి మహిమకరంగా, దేవునికి మహిమకరంగా ఈ కుటుంబము విస్తరించబడి ఆశీర్వదించబడి అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి దేవుడు వివాహాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు లేదా స్థాపించాడు. మనం అది ఆది కాండంలో మనం చూసి తనకి మహిమకరంగా ఉండడం కొరకు దేవునికి ఏర్పాటుగా మనము వివాహాన్ని చూస్తాము. విస్తరించమని చెప్తాడు. పిల్లల్ని కని చక్కగా అభివృద్ధి అయ్యి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుని యొక్క ఏర్పాటు వివాహం అనేది. అద్భుతమైనటువంటి సృష్టి దేవుడు చేసినటువంటి ఈ జగములో అద్భుతమైనటువంటి క్రియేషన్ ఎవరు అనంటే, ద పినాకిల్ ఆఫ్ ద క్రియేషన్ ఎవరు అనంటే మానవుడు. మానవుడి పట్ల దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటా ఉన్నాడు. మానవుల పట్ల దేవునికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటా ఉన్నాడు. అన్నీ చాలా బాగానే ఉంటాయి ఆరంభంలో కదండి. అన్ని ఆరంభాలు చాలా బాగుంటాయి. అన్ని ఆరంభాలు చాలా బాగుంటాయి. సో మనం చూస్తే ఇక మొదటి స్లైడ్ అంటే మీరు నాకు కనపడతలేదు కానీ మా తమ్ముడు పీటర్ అక్కడ అరేంజ్ చేశాడు. కొంచెం మీరు ఒకవేళ కొంచెం చూస్తే నేను కొంచెం క్విక్గానే నేను మూవ్ చేసుకుంటా వెళ్తాను. ఇక్కడ మనం చూస్తే దేవుడు తన స్వరూపంలో మానవుడిని తయారు చేసినప్పుడు అద్భుతమైనటువంటి సృష్టిగా మనం చూస్తున్నాం. అయితే ఇంత అద్భుతమైనటువంటి సృష్టిలో దేవుడు చేసినటువంటి ఏర్పాటు మనం చూసినప్పుడు ఆయన ప్రణాళికలో ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటా ఉన్నాడు. ప్రారంభాలు బాగుంటాయని చెప్పాను నేను ఇందాక. చాలా ప్రారంభాలు బాగుంటాయి. మంచి మంచి కంపెనీలు చాలా గొప్పగా ప్రారంభమవుతాయి. మంచి మంచి బయట మనం చూస్తే ఆఫీసులు కానీ కంపెనీలు కానీ లేకపోతే సంస్థలు కానీ చాలా బాగా ప్రారంభమవుతాయి. ఏముంటాయి ప్రారంభాల్లోనంటే మంచి మంచి డెకరేషన్ ఉంటుంది. ఇలా మ్యారేజ్లో కూడా చూసామనుకోండి, చూడండి ఎంత బాగుంది వెనకాల డెకరేషన్. ఈ డెకరేషన్ బాగుంటుంది. దాని తర్వాత బట్టలు బాగుంటాయి. దాని తర్వాత స్నేహితులు వస్తారు, బంధువులు వస్తారు, అంత చాలా బాగుంటుంది. ప్రారంభాలు అన్నీ బాగానే ఉంటాయి. కొంచెం ముందుకు వెళ్ళే కొద్ది అర్థమవుతూ ఉంటుంది పరిస్థితులు అంత అనుకూలంగా కొన్ని ఉండవు. కొన్నిసార్లు సృష్టిలో కూడా దేవుడు చేసినప్పుడు అద్భుతమైనటువంటి సృష్టిని చేసేది దేవుడు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్లాన్ ప్రకారంగా అద్భుతమైన విషయాలు జరిగినవి కూడా అక్కడ. కానీ జరిగింది ఏంటంటే చిన్న పాపము ఎంటర్ అయ్యి ఆ యొక్క వివాహాన్ని పాడు చేసింది. పాపము ఎంటర్ అయింది. ఏంటి ఆ పాపం అని అంటే సిన్ సెపరేటెడ్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. ఏం జరిగింది అని అంటే ఏదైతే వద్దన్నాడో దేవుడు దాన్నే మానవుడు చేయడము అలవాటైపోయింది. పలానాది వద్దు అన్న తర్వాత మానవుడు ఏంటి అని అంటే దాన్ని చేస్తాడు. నాకు 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్లగ్ ఉండేది. ఇక్కడ ఇలాగే ప్లగ్ ఉన్నది. ఇలాగ మా ఇంట్లో కూడా ప్లగ్స్ ఉన్నాయి. చాలాసార్లు వాడు ఏం చేస్తాడంటే ఆ ప్లగ్ కింద టేబుల్ ఉండేది. మాకు ల్యాప్టాప్ టేబుల్ అక్కడ ఉంటే ఆ టేబుల్కి ఎక్కడానికి ఒక చైర్ వేసుకుని ఆ టేబుల్ ఎక్కి ఆ టేబుల్ పైన ఉన్నటువంటి ప్లగ్లో వేలు పెడతా ఉంటాడు మాట. చాలాసార్లు మేము చూసినప్పుడు చెప్పాము, అరే జాన్ యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్, ఇలా చేయొద్దామా నువ్వు, ఎందుకంటే అది షాక్ కొడుతుంది అని చెప్పాము. చెప్తే వాడు మన ముందు విన్నట్టుగా నటిస్తాడు. కొంచెం మనం పక్కకి వెళ్ళామనుకోండి ఒక చైర్ లాక్కుంటాడు, మళ్ళీ ఆ టేబుల్ దగ్గరికి వస్తాడు, ఆ టేబుల్ పైకి ఎక్కుతాడు, దాంట్లో చేయి పెట్టడానికి ట్రై చేస్తాడు. ఉన్నప్పుడు అయితే చూసి చెప్పగలుగుతాము, లేనప్పుడు ఏం జరుగుతుంది? మేము లోపల ఉంటే ఒకసారి ఏం చేశాడంటే వాడు టేబుల్ తెచ్చుకొని చైర్ తెచ్చుకొని టేబుల్ మీద ఎక్కి దాంట్లో ప్లగ్లో చేయి పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. షాక్ కొట్టింది గట్టిగా. కింద పడిపోయాడు. టేబుల్ మీద కింద పడ్డాడు. ఏకంగా డైరెక్ట్గా చైర్ మీదకి రాకుండా డైరెక్ట్గా కింద పడ్డాడు. కింద పడగానే సౌండ్ వచ్చి లోపల నుంచి నేను అరే ఏమైందిరా అని చెప్తే ఇది ఏముంది అక్కడ చైర్ కనబడుతుంది. వెంటనే నేను అన్నాను షాక్ కొట్టిందా అని అడిగాను. ఎస్ అన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఏదైతే వద్దంటామో అదే చేస్తాడు మానవుడు. పలానాది వద్దు అంటే ఆ పనే చేస్తాడు. దేవుడు పలానాది తినొద్దు అన్న తర్వాత తిని ఏం చేశాడంటే దేవుని యొక్క మాటని ఉల్లంఘించాడు, దేవుని యొక్క ఆలోచనని ఉల్లంఘించాడు,
దేవుని యొక్క ఉద్దేశాలను ఉల్లంఘించాడు. దేవుని యొక్క ప్రణాళికని మానవుడు పాడు చేసుకున్నాడు. మానవుడు ఏమయ్యాడు అని అంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మానవుడు పాపంలో పడిపోయాడు. సిన్ సెపరేట్స్ us ఫ్రమ్ గాడ్. ఏం చేసింది అంటే పాపము మనల్ని దేవుని నుండి వేరుపరిచింది. సిన్ ఈజ్ బ్రేకింగ్ గాడ్స్ లా. దేవుని యొక్క శాసనాన్ని ఉల్లంఘించింది, వైలేట్ చేసింది. పాపము దేవుని చుట్టాన్ని లేదా చట్టాన్ని ఏం చేసిందనంటే ఉల్లంఘించింది. దేవుని యొక్క శాసనాన్ని మానవుడు ఏమనుకుంటున్నాడు అనంటే నాకు స్వతంత్రం ఉంది, నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడు. నాకు ఫ్రీడమ్ ఉంది, నేను ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నాడు మానవుడు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటి అనంటే దేవుని యొక్క శాసనాన్ని ఉల్లంఘించినప్పుడు మానవుడు బందీ అయిపోయాడు. దేనికి బందీ అయిపోయాడు అనంటే పాపమునకు బందీ అయిపోయాడు. పాపము మానవుల్ని బందీ చేసింది. చేసిన తర్వాత మానవుడి యొక్క పరిస్థితి ఏంటంటే ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. దేవుని యొక్క శాసనాన్ని ఉల్లంఘించినప్పుడు ఆ శాసనము ఏం చేసింది అంటే ఉల్లంఘించిన తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. చూడండి డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి పరిస్థితి. ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి. ఎవరి ఇష్టానుసారమైనటువంటి వారి మార్గము, ఎవరి ఇష్టానుసారమైనటువంటి వారి ఆలోచన, ఎవరికి కనబడితే ఏది చేయాలనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోయారు మానవులు. ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ప్రతిదీ కూడా దారే కనబడుతుంది. అవునంటే లేదా? ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిదీ దారిగా కనబడుతుంది. ఎందుకు అనంటే ఇటు వెళ్ళినా వచ్చేస్తుంది అనుకుంటాం, ఇటు వెళ్ళినా వచ్చేస్తుంది అనుకుంటాం, ఇటు వెళ్ళినా వచ్చేస్తుంది అనుకుంటాం. లేదండి, దేవుని యొక్క ఆలోచన ఎప్పుడైతే పాడైపోయిందో మళ్ళీ దేవుడే దాన్ని తీసుకుని వచ్చి బాగు చేయవలసిన అవసరం ఉంటాం. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని అంటే బోధన నుంచి నిజామాబాద్ నుంచి ఒక దారి, అంతే. ఇదే దారి. 10 దారులు ఉన్నాయి. వెనక నుంచి వెళ్తాను నేనంటే ఇలా వెళ్ళాను. వెనక్కి ఇటే వ్యవస్థ అంటే బ్రదర్ థామస్ గారు ఇలా వెనక్కి వెళ్తాయి. ఇటే బోధన నుంచి ఇంకేటి వెళ్తాయి మెదక్ వస్తుంది. మెదక్ తర్వాత ఎప్పుడైనా హైదరాబాద్ వస్తుంది. ఇలా ప్రారంభిస్తే మన ప్రయాణము ఎప్పటికీ రాదు. ఒకటే దారులు లేవు. చెప్పుకోవడానికి వినడానికి బాగుంటాయి, చాలా దారులు ఉంటాయి, ఏ దారైనా వెళ్ళొచ్చని. కానీ హైదరాబాద్ వెళ్ళడానికి ఉన్నటువంటి దారి ఒకటే. నేను ఇలా మెదక్ వెళ్ళి నర్సాపూర్ వెళ్ళి అలా వెళ్ళి ఎక్కడికి వెళ్తాను? కర్ణాటక బోర్డర్ ఇంకా అలా వెళ్ళిపోతే హైదరాబాద్ రాదు ఎప్పటికీ. దేవుడి నుండి మానవుడు దూరం అయిపోయిన తర్వాత ఇష్టానుసారమైనటువంటి మార్గం కూడా ఇష్టానుసారమైనటువంటి విషయాల్ని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఏది పడితే దాన్ని పూజించడం ప్రారంభించాడు. ఎక్కడ పడితే అక్కడ ఆరాధించడం ప్రారంభించాడు. అన్ని దేవుళ్ళుగానే చూసుకోవడం ప్రారంభించాడు. కానీ నిజమైనటువంటి సృష్టికర్తను ఆరాధించడం మానివేసి తనకిష్టమైనటువంటి విషయాలను ప్రేమించడం ప్రారంభించాడు. డబ్బులకి మొక్కడం మొదలు పెట్టాడు. ఆస్తిని, స్థిర సంపదల్ని, అందాన్ని, అన్నిటిని సంపదల్ని, వాటిని ప్రేమించడం ప్రారంభించాడు. చూడండి నెక్స్ట్ స్లైడ్లో మీరు దేనికి మొక్కుతున్నాడు? అక్కడ కనబడుతుందా మీకు? అక్కడ డబ్బులకి మొక్కుతున్నాడు. కొంతమంది కారుకి మొక్కుతారు. మొక్కడం అంటే దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది లేకపోతే అది ఎవరికైనా ఇస్తే ప్రాణం కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట లోపల. దాన్ని ఏమంటాం ఆటోమేటిక్ అంటే కారు ఇచ్చామనుకోండి, ఒకవేళ కొత్త కారు తీసుకున్నాము, ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, మొదటైతే ఇవ్వము. ఒకవేళ ఇచ్చామనుకోండి, ఒకవేళ ఏమవుతుంది కిరణ్? లోపల ఏం కొంటూ ఉంటుంది? అయ్యో ఎలా నడుపుతాడో ఏంటో, దేనికన్నా గుద్దేస్తాడో ఏమో, అయ్యో టెన్షన్ ఉంటుంది. టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆబ్వియస్గా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా యు ఆర్ వర్షిపింగ్. డబ్బుల్ని ప్రేమించడము. అవునండి, నిజమే, డబ్బులు చాలా అవసరమే. కానీ సమస్యము డబ్బులే కాదు. ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం పట్టుకొని వెళ్తామనంటే ఏమి పట్టుకొని వెళ్ళమని మీరే చెప్తారు. కానీ ఏమి పట్టుకొని వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా డబ్బుల కోసము ప్రయాసపడుతుంటాము, ప్రాకులాడుతాము. అన్నిటికీ అంటే కష్టపడి సంపాదించద్దని నేను చెప్పట్లేదు, కానీ మనసు అంతా దాని మీద ఉండొద్దు అని చెప్తున్నాను. మన జీవనాన్ని గడపడం కొరకు మనకి కొంత కావాలి, నేను కాదనట్లేదు. కానీ దాని కొరకే జీవితం అయితే ప్రయాస వేస్ట్ అవుతుంది. చూడండి నెక్స్ట్ స్లైడ్. ఒక ఆయన ఏం చేస్తున్నాడు? యవనస్తులుగా ఉన్నప్పుడు డబ్బుల కోసం పరిగెడుతున్నాడు. యవనస్తులుగా ఉన్నప్పుడు డబ్బుల కోసం పరిగెడుతున్నాడు. ఏంటున్నది అంటే రన్నింగ్ టు క్యాచ్ మనీ.
పరుగు 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 పరుగు, టైం దేనికి ఉండదు. ఇంకా సంపాదన 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 సంపాదన. మధ్య వయసుకు వచ్చిన తర్వాత కొంత డబ్బులు సంపాదించాడు, కానీ మళ్ళీ ఇంకా కొంచెం ఇంకా ఉండిపోయి దానికి ప్రయాసపడతా ఉన్నాడు. దాని తర్వాత 3వ స్లైడ్లో మీరు చూస్తే అక్కడ వయసు అయిపోయింది, డబ్బులన్నీ పట్టుకున్నాడు, కానీ ఏమైపోయింది అక్కడ? టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత నువ్వు డబ్బులు సంపాదించిన సంపాదన ఎవరికైనా ఇచ్చి వెళ్ళిపోవాల్సిందే, కానీ ఏమీ మిగలదు. జ్ఞానం గురించి అలెగ్జాండర్ ద గ్రేట్ జ్ఞానం అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అన్నీ చేశాడు, కానీ టైం అయిపోయింది ఆయనకి కూడా. నాలెడ్జ్ అన్నారు, అంటే ఈ దేవుడిని వెతకడంలో ఏమైపోయింది అంటే, ఇలాగ దేవుడు నిజమైన దేవుడిని కాకుండా డబ్బుల్ని, జ్ఞానాన్ని, చదువుని, ఉద్యోగాలు, వాటిని వీటిని వాటి కొరకే ప్రయాస అయిపోయి అన్నీ సంపాదించారు, కానీ చివరికి మిగిలింది ఏంటంటే దేవుడు లేకుండానే చనిపోతా ఉన్నారు చాలా. జ్ఞానం అన్నాడు, కానీ దేవుడి వాక్యం ఏమంటుందంటే, రోమపత్రికలు ఏమంటుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతాను. అందరూ పాపం చేసి, అంటే వారి ఇష్టానుసారమైనటువంటి మార్గాలు ఎన్నుకోవడం వల్ల దేవుడు ఏ మార్గంలో వాళ్ళు ఉండమన్నాడో ఉండకుండా వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మార్గంలోకి వెళ్ళిపోయారు. ఎలాగనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిత్య జీవము. యేసుక్రీస్తులో మాత్రమే నిత్య జీవం ఉన్నది. చూడండి, మానవులు ఎలా ఉన్నారంటే చాలా వరకు ఎవరికి వాళ్ళు స్వార్థ ప్రియులుగానే ఉంటా ఉన్నారు. వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు. ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడనూ కూడా లేడు. దేవుణ్ణి వెతికేటువంటి వారు లేరు. ఎవరికి వారు వారి వారి సొంత విధానంలో, సొంత పద్ధతిలో దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం అనుకుంటూ దేవుణ్ణి కాకుండా వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తారు. వివాహ వ్యవస్థ కూడా అక్కడే పాడైపోయింది. అనుమానాలు వచ్చేసినాయి, అయోమయం వచ్చింది, ఆగమ్య గోచరం వచ్చింది. ఏమాత్రము ఏది కూడా సంతోషంగా సాగకుండా వారు సంతోషంగా ఉన్నట్టుగా కనబడేటట్టుగా ఉన్నారే తప్ప సంతోషంగా అని దేవుణ్ణి ప్రేమించేటువంటి వారుగా కూడా కనబడతారు. మంచిగా ఉన్నారనుకోండి, ఒక కుటుంబం ఏదైనా సరే దాన్ని ఎలాగైనా సరే పాడు చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ వాళ్ళకి ఇంకా మంచి చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఒక గల్లీలో ఒక మంచి కుటుంబము కొత్తగా పెళ్ళి వచ్చిందంట. చాలా బాగుంటా ఉన్నారంట. ఎంత బాగుంటున్నారంటే చాలా బాగుంటున్నారంట వాళ్ళు. ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కుటుంబాన్ని చూసి, అంటే ఈ భార్యాభర్తను చూసి, అరే ఏంటి ఎంత బాగుంటున్నారు వీళ్ళు, ఎందుకు ఇలా ఉన్నారు వీళ్ళు అనుకుంటున్నారంట. మనకు తెలుసు కదా, ఇందాక అనుకున్నాం కదా, ఏదైనా మంచిగా ఉంటే దాన్ని పాడు చేయాలి. మనకి అదే కదా, ఏదైనా మంచిగా ఉంటే దాన్ని పాడు చేయాలి. వెంటనే ఆ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళందరూ అనుకున్నారంట, అరే ఇది ఎలాగైనా సరే కుటుంబాన్ని పాడు చేయాలనుకున్నారంట. ఎలా పాడు చేయాలి, ఏం పాడు చేస్తే ఏం మాటలు మాట్లాడితే వీళ్ళు పాడవుతారు అని అంటే, ఏం మాటలు పాడవట్లేదు. చాలా బాగుంటూ ఉన్నారు వీళ్ళు, అన్యోన్యంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు. సాయంత్రం రాగానే చక్కగా తయారై బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు, భోజనం చేస్తున్నారు, పడుకున్నారు, చర్చికి వెళ్తున్నారు, ఆరాధన, వాక్యం అన్నీ బాగుంటున్నాయంట. అబ్బా చాలా బాగుంది కుటుంబం. ఎలా పాడు చేయాలి? వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారంటే ఒక దగ్గర, అమ్మలక్కలందరూ గ్యాదర్ అయ్యి ఎలాగైనా సరే వీళ్ళని పాడు చేయాలి. ఎలా పాడు చేయాలంటే ఒక్కొక్క ప్లాన్ చెప్తున్నారంట. అరే ఈ ప్లాన్ ఒక పని చేయదు అంటున్నారంట, ఇంకో ప్లాన్ చెప్తున్నారంట. ఒక్కొక్కరు ఆ ప్లాన్ అది పని చేయదు అంటున్నారంట, ఇంకో చెప్తున్నారంట ఇంకో ప్లాన్ అది పని చేయదు అంటున్నారు. ఒక ముసలావిడ వచ్చిందంట ఈ లోపల వచ్చి, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అన్నదంట. ఏ ప్లాన్ అంటే నేను చెప్పను, నేను చేసి చూపిస్తాను అన్నదంట. అయితే చెయ్యొద్దే అన్నారంట. అనగానే సాయంత్రం భర్త 5 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈమె కరెక్ట్గా ముసలావిడ వెళ్ళి డోర్ దగ్గర నుంచి ఉందంట, తలుపు తీస్తుంది దగ్గర. 5 అవుతుంది, వాళ్ళ భర్త అలాగా ఆ గల్లీలోకి తిరిగి వచ్చాడు. లోపలికి చూస్తున్నాడు, ఇంకా దూరంలో ఉన్నాడు, వస్తున్నాడు, ఇంకా లోపలికి వస్తున్నాడు. ఇలా తలుపు కొట్టిందంట. ఎవరు? ముసలావిడ. ఇంకా వస్తున్నాడు, భర్త వస్తున్నాడు. ఇంకా తలుపు కొట్టగానే ఆమె అనుకుందంట, నా భర్త వచ్చే టైం ఇది, నా భర్త వచ్చాడు అనుకుని తలుపు తీసిందంట. తలుపు తీయగానే అన్నదంట ఈవిడే ముసలావిడి, ఎవరికి చెప్పొద్దు అన్నదంట. ఏమన్నదండి? ఇలాగా ఏమన్నదంట, ఎవరికి చెప్పొద్దు అందంట. అనుకుని వెళ్ళిపోయింది మాట. వెళ్ళిపోగానే వాళ్ళ భర్త పైకి వచ్చాడు, మెట్లెక్కి లోపల పైకి వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడంట భార్యతోటి,
ఏం చెప్పింది, ఏం చెప్తుంది, మీరు నేను వచ్చే వరకు మీరు మాట్లాడుకుంటున్నారు కదా అని అంటున్నాడంట. ఆమె అంటుందంట, ఏమి ఎవరికి చెప్పొద్దు అన్నదండి అన్నదంట. ఎవరికి? ఈయనన్నాడంట, నాకు చెప్పవా అన్నాడంట. ఆవిడ అంటుందంట, అదేనండి ఎవరికి చెప్పొద్దు అన్నదే అని అంటుందంట ఆవిడ. అదే నాకు చెప్పవా, ఇంత ప్రేమించాను కదా నిన్ను అంటున్నాడంట ఆయన. అదేనండి నేను చెప్పేది. ఆవిడ ఏం చెప్పలేదండి, ఏం చెప్పిందంటే ఎవరికి చెప్పొద్దు అన్నదండి అంటుందంటే ఈవిడి. ఇంకా దాని తర్వాత సంగతి మీకు తెలుసు కదా. బెల్ట్ తీసాడంట, నాకు చెప్పవా కొడుతున్నాడు. ఆవిడ కొడుతుందండి, ఈవిడ కొడుతుంది, ఫైటింగ్. నాకు చెప్పవా నువ్వు ఇంతగా ప్రేమిస్తే అంటున్నాడంట. నేను చెప్తున్నానండి ఎవరికి చెప్పొద్దని వెళ్ళిపోయిందండి అంటుందంటే ఈవిడి. అదే ఎవరికి చెప్పొద్దు, పోనీ ఎవరికి చెప్పొద్దు కానీ నాకు చెప్పు అంటాడంట ఈయన. ఎవరికి చెప్పొద్దు కానీ నాకు చెప్పు అంటాడంట. ఏమంటుంది ఇంకా తర్వాత? మంచి సుందరమైనటువంటి దైవికమైన కుటుంబము చిన్న అనుమానంతో, చిన్న అయోమయంతో పాడైపోయింది. దేవుని కాకుండా మానవుడికి శాంతి సమాధానం లేదు. నిజమైనటువంటి సృష్టికర్తను కాకుండా నువ్వు ఎవరిని ఆరాధన చేసినా సరే నిజమైన సంతోషము, నిజమైన ఆనందం లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు లేడు. చూసారండి, హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది. దాన్ని గ్రహించేటువంటి ఏర్పాటు లేనటువంటి పరిస్థితి. చాలాసార్లు హృదయాన్ని అనుసరించి వెళ్ళిపోతుంటాం కానీ లేదండి, చిన్న పాపమే పెద్ద దాన్ని దారితీస్తుంది. చిన్నదే కొన్నిసార్లు కానీ దానికి రిజల్ట్, దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే చాలా పెద్ద మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఒకసారి చేపలు మీరు పట్టడం కానీ పట్టేటప్పుడు చూడడం కానీ ఉంటే గ్యాలం అంటాము. మీకు తెలుసలేదు, మేము చిన్నప్పుడు చేపలు పట్టడానికి కాలువలకు వెళ్ళేవాళ్ళం. మాది గోదావరి రాజమండ్రి ప్రాంతం మాది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలువలోను చెరువుల్లోనూ గ్యాలం వేసేవాళ్ళం చేపలకి. దానికి ఎరపెడతాము, దాని హుక్కి పెట్టి దాంట్లో పెడతామట. ఇలా ఆడిస్తూ ఉంటాం. చచ్చిపోయినటువంటి ఎర, అది చచ్చిపోయింది కాబట్టి చేప తింది కాబట్టి మనం ఊపుతూ ఉంటుంటే అది బతుకుందనుకుని ఎరకి చేప వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు దాన్ని పట్టుకుంటుంది. ఎంతసేపు ఎంజాయ్ చేస్తుంది అని అంటే ఎర్రని కొంచెం సేపు కూడా ఎంజాయ్ చేయదు. కానీ అది ఎప్పుడైతే దాని అంగటికి పైన తగిలిందో పైన వేటగాడు పైకి లాగేస్తాడు. ఎంతసేపు ఎంజాయ్ చేసేది చేప అని అంటే ఎంతసేపు ఎంజాయ్ చేయలేదు. అసలు ఒక విధంగా ఇంగ్లీష్లో ఏమంటామంటే ఒక బైట్ అంటాం, అంటే ఒక నములడం. ఒకసారి నమిలితే దాని టేస్ట్ తెలుసు అన్నమాట. ఒక్కసారి కూడా నమలకుండానే అది చచ్చిపోతుంది. అంటే చచ్చిపోవడం అంటే పైకి లాగేస్తాడు చేపలు పట్టేవాడు. పాపం కూడా అంతేనండి. ఎంజాయ్మెంట్గా చూపిస్తుంది, ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, అలాగంటుంది ఇలాగంటుంది, అది ఆశీపిస్తుంది, ఇది ఆశీపిస్తుంది. అంత ఆశలోనే మిగిలిపోతుంది కానీ దేవుడు లేకుండానే అయిపోతుంది. మరి ఎలాంటిది పరిష్కారం దీనికి? దేవుడు లోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించి ఏం చేశాడు అంటే, లోకములో ఉన్న దానికి దేవుడు చేసిన విషయం ఏంటంటే, దేవుడు లోకమును ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మానవుడు దారి తప్పి వెళ్ళిపోయాడు. దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి మానవుడికి మళ్ళీ ఎవరు దారి చూపించాలి అని అంటే మనము దారి లింకులాట్లోనే ఉండిపోయాం కానీ వెనకకి రాలేనటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి మళ్ళీ దేవుడే మనకి దారి చూపించాలి. అందుకనే నరరూపధారిగా, శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు. చూడండి, యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ లో మనం చూస్తే అక్కడ ఆయన ఎలాంటి వాడు అనంటే హోలీ వర్జిన్ బర్త్, కన్య మరియ గర్భంలో పుట్టినవాడు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వాడు, పరిశుద్ధమైనటువంటి మరణాన్ని కలిగిన వాడు. మానవుల యొక్క పాపముల కోసము ఆయనే చనిపోయి మన పాపములు చేసిన దానికి ఆయన విమోచన క్రయధనము చెల్లించి ఆయన మరణము ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము జరిగింది. ఆయన మరణము ద్వారా మనం చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తము జరిగింది. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన రెండోసారి మళ్ళీ రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే బికాస్ ఆఫ్ డెత్, చూడండి, బికాస్ ఆఫ్ హిస్ డెత్ యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. దేవుని యొక్క శాసనము ఏంటంటే మానవుల యొక్క శాపము విడుదలకి దేవుడే యేసుక్రీస్తు ప్రభువాన్ని భూమి మీదకి పంపించి బలి చేసి అర్పించి అప్పగించి నీ పాపముల నుండి విడుదల చేశాడు. నీ పాపముల నుండి విడుదల చేశాడు. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, నాకు కూడా వచ్చింది. నేను కూడా మీకులాగా ఉన్నప్పుడు
ఇట్లాగే కింద కూర్చొని ఇలాంటి మాటలు వింటూ ఉన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏ డౌటో తెలుసా? ఆయన ఎవరో చనిపోతే నా పాపములు పోవడం ఏంటండి, బుర్రగాని లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈయన పైనుంచి అని అనుకున్నాను నేను కూడా. అందుకంటే మీరు అలాగ అనుకుంటున్నారా? ఆయన ఎవరో ఎక్కడో యెరూషలేములో చనిపోతే నా పాపముల గురించి ఆయన చనిపోవడం ఏంటి అని అనుకుంటున్నారేమో ఒకవేళ. నిజమేనండి, నేను అలాగే అనుకున్నాను. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను ముగించే ముందు. నేను ఒక 10,000 అప్పు తీసుకున్నాను అనుకోండి, పలానా తారీఖు ఇస్తానని చెప్పాను, ఇవ్వలేకపోతున్నాను అనుకోండి. వచ్చాడు అప్పు ఇచ్చిన ఆయన, నన్ను ఇమ్మంటున్నాడు, పలానా తారీఖు వచ్చింది కదా ఇస్తానన్నా కదా 10,000 అని. నా దగ్గర లేవు, బూతులు తిడుతున్నాడు. మళ్ళీ పలానా తారీఖు ఇస్తానని చెప్పాను, మళ్ళీ వచ్చాడు, నా దగ్గర ఇంకా లేవు డబ్బులు. అప్పుడు మళ్ళీ వచ్చాడు, బూతులు తిట్టి పట్టుకుపోతున్నాడు. ఈ లోపల నా స్నేహితుడు వచ్చాడు, వచ్చి ఎంత ఇవ్వాలరా అని అడిగాడు. 10,000 ఇవ్వాలి, తీసుకున్నాను, వేరే పని మీద ఇవ్వలేకపోతున్నాను అని అన్నాను. నా దగ్గర ఉన్న ఇచ్చేస్తాను అన్నాడు, తీసి ఇచ్చేసాడు. అప్పు ఇచ్చినోడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది ఎలా మ్యాచింగ్ అవుతుంది? నేను చేస్తే అప్పు, నా అప్పు ఎవరు తీర్చారు? నా స్నేహితుడు తీర్చాడు. అలాగే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను దేవునికి వ్యతిరేకంగా నా ఇష్టానుసారమైనటువంటి మార్గం గుండా నేను వెళ్ళిపోతున్నప్పుడు నన్ను మళ్ళీ ఆయన మార్గంలోకి నడిపించడం కొరకు ఆయన చేసినటువంటి బలి అర్పణ ద్వారాగా నా పాపములను ఆయన విమోచించాడు. నా అప్పు ఎలాగైతే స్నేహితుడు తీర్చాడో, నా పాపము అప్పు అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఆయన తీర్చాడు. ఆయన శిలువ వేయబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి నా పాపముల కోసం చనిపోయి ఆయన వచ్చాడు. దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఒకవేళ అలాగే చనిపోయి ఉంటే ఆయన దేవుడిగా గుర్తించడానికి మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. చాలా పెద్ద సబ్జెక్ట్గా నేను మీకు అంతా చెప్పట్లేదు, విషయాలు వివరంగా చెప్తున్నాను అంతే క్లుప్తంగా. ఆయన తిరిగి లేచి నీ కొరకు నా కొరకు మళ్ళీ ఆయన రాబోతున్నాడు. పరలోకము ఆయన తీసుకొని రాబోతున్నాడు. పరలోకములోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలంటే ఒకటి నువ్వు చేయాలి. ఇవాళ మ్యారేజ్, ఇవాళ చాలా గుర్తుంటుంది, నాకు తెలుసు. నా మ్యారేజ్ నాకు గుర్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరికీ గుర్తున్నాయి వాళ్ళ మ్యారేజ్ డేస్. లేదంటే గుర్తులేదు ఎవరికైనా? నా మ్యారేజ్ డే మర్చిపోయానంటే నేను ఎవరైనా అనగలరు ఇక్కడ? అక్కడ నా మ్యారేజ్ డే మర్చిపోయి నాకు గుర్తులేదు అంటారు ఎవరైనా? లేదు అనలేము. ఎందుకంటే చాలా గుర్తుంటుంది. యశ్వంత్కి గుర్తుంటుంది, రాజేశ్వరికి గుర్తుంటుంది, మ్యారేజ్ డే గుర్తుంటుంది కంపల్సరీగా. మ్యారేజ్ డే సెలబ్రేషన్, యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ ఇవాళ ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అదేంటో తెలుసా? మీరు కానీ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నేను ముగించే ముందు యేసుక్రీస్తు ప్రభువారు కానీ మీ హృదయంలో మీరు అంగీకరిస్తే, నేను పాపిని అని గ్రహిస్తే, ఒకవేళ మీరు కూడా ఈ దినాన్ని మీరు మర్చిపోలేరు. యశ్వంత్ మ్యారేజ్ మర్చిపోలేరు. అలాగే మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కోసం చనిపోయారు, నేను దారి తప్పి వెళ్ళిపోతున్నటువంటి మీరు నన్ను దారిలోకి తీసుకుని వస్తున్నారు అని మీరు కానీ అనుకోగలిగితే, మీ హృదయంలో అనుకుంటే ఒకవేళ, మీకు కూడా ఈ దినము చాలా అద్భుతమైన శుభదినం. మ్యారేజ్ డే యశ్వంత్ది, రాజేశ్వరిది మ్యారేజ్ డే అయితే మీకు ఇది సాల్వేషన్ డే అనొచ్చు, రక్షణ దినం అనొచ్చు, సెక్యూర్డ్ డే అనొచ్చు. పరలోకంలో ఇమేజ్, పరలోకంలో హెవెన్ ఇమేజ్ వస్తుంది లాస్ట్. నెక్స్ట్ ఫార్వర్డ్. ఈ హెవెన్లో మీరు కూడా ఆయనతో పాటు, ప్రభుతో పాటు ఉంటారు. మీ పాపములను మీరు ఒప్పుకొని సరిచేసుకొని, నాకు నువ్వు కావాలి ప్రభువా అని అంటే చాలా. మ్యారేజ్ డేకి ఇన్విటేషన్ ఇచ్చాడు మీ అందరికీ కదా, మాకు కూడా పంపించాడు, చర్చికి వచ్చి ఇచ్చాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాడు. తన యొక్క పెళ్లి జరగబోతుంది, ఇంకొక పెళ్లి పరలోకంది. ఆ పెళ్లిలో మిమ్మల్ని కూడా ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. 2000 సంవత్సరాల నుంచి ఆహ్వానిస్తాను అన్నాడు. ఏ ఆహ్వానం తెలుసా? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆహ్వానము. ఆ వివాహానికి మీరు వస్తే ఇంకా ధన్యులు. ఈ మ్యారేజ్కి వచ్చారు, ధన్యులే మీరు. కానీ అక్కడికి వస్తే పర సంబంధమైనటువంటి ధన్యత, శాశ్వతమైనటువంటి ధన్యత ఉంటుంది. అక్కడ ఎప్పటికీ మీరు ఆయనతో పాటు వస్తుంది. మ్యాన్స్ చీఫ్ ఎండ్ ఈస్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎంజాయ్ హిమ్ ఫర్ ఎవర్. ఇక్కడే చనిపోయి నా ఇష్టానుసారమైన లేదా మీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో చూసి ఉండి నెక్స్ట్ స్లైడ్ చూడండి ఒకసారి. కొంచెం భయంకరంగా ఉంటుంది ఈ స్లైడ్, కానీ నేను మీకు చెప్పవలసిన అవసరం ఉంది అని ఎందుకనే చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఒకవేళ చనిపోతే, పీపుల్ ఆన్ ఎర్త్ హేట్ టు హియర్ ద వర్డ్ రిపెంట్, పశ్చాత్తాపడండి అనేటువంటి పదము వినడానికి ఇష్టపడకపోతే, ఒకవేళ
దోస్ ఇన్ హెల్ విష్ టు కుడ్ హాట్ హియర్. అక్కడ హెల్లోకి వెళ్ళిన తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను ముగించే ముందు, వివాహము గొప్పది, ఘనమైనది, దేవుడు చేసేటువంటి ఏర్పాటు. మీరు యశ్వంత్ని ప్రేమించి కొంతమంది బంధువులు అందరూ వచ్చారు, అలాగే రాజేశ్వరిని ప్రేమించి కొంతమంది వచ్చారు. మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మీ కోసం చనిపోయారు అనేటువంటిది శుభవార్త. మీ పాపముల కోసం ఆయన చనిపోయాడు అనేటువంటిది శుభవార్త. మీ పాపముల కొరకు విడుదల పొందేటువంటి అవకాశము యేసుక్రీస్తు ప్రభువారు కల్పించారు అనేటువంటిది శుభవార్త. మీరు ఆయనతో పాటు ఉండడానికి అవకాశం కల్పించిన అవకాశం కూడా శుభవార్త. ఈ శుభవార్త, ఈ వివాహము ఇంకొంచెం సాయంత్రం అయితే 4 గంటలకు అయితే ఇవన్నీ తీసేస్తారు. నాకు తెలిసి యాక్చువల్గా వేరే పెళ్ళి ఉందనుకోండి, ఇవన్నీ తీసేసి మళ్ళీ వాల్ డెకరేషన్ పెట్టుకుంటారు, అంతా వెళ్ళిపోతారు. ఇక్కడ అంతా మేము సూట్లు మార్చేద్దాం, ఇవన్నీ మారిపోతాయి ఇవన్నీ. కానీ మీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభువు వస్తే ఎప్పటికీ మారనటువంటి సంతోషము, ఆ గమ్య గోచరము, అంటే అనంతమైనటువంటి ప్రేమ చేత ఆయన ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి ఎప్పటికీ ఆనందము లోపల ఉంటుంది. శాశ్వతమైనటువంటి జీవము మీరు పొందుకొని ఆయనతో పాటు ఉంటారు. ఈ వివాహము గొప్పది, ఈ వివాహము అద్భుతమైనది, ఈ వివాహము దేవుని ప్రణాళిక, ఈ వివాహము దేవుని ఏర్పాటు. మీ రక్షణ కూడా దేవుని ఏర్పాటులో ఉన్న వారు చక్కగా మీరు అంగీకరించిన వారుగా ఆయన యందు విశ్వసించి వెంబడించేటువంటి అవకాశం దేవుడిస్తాను. కొద్ది మాటలు నేను ముగిస్తాను, సమయాన్ని ఇస్తాను. ముగించే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఒకవేళ మీరు ఇష్టపడితే మీ హృదయంలో మీరు కూడా ఒక ఆలోచన మీరు కలిగి ఉండొచ్చు. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. కొద్ది మాటలు దీవించండి. మీరెవరో మరొకసారి జ్ఞాపకం చేయడానికి సహాయం చేస్తారు. వివాహం అంటే ఏంటో జ్ఞాపకం చేస్తారు. దేవా, మరి మీ మాటలు విన్నవారు మిమ్మల్ని అంగీకరిస్తారా, మీ ఏర్పాటులో వారు మీరు జ్ఞాపకం చేసుకునే దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ గొప్ప చేస్తుంది. మరి పాపముల కొరకే చనిపోయారని, మా పాపముల కొరకే మీరు చనిపోయారని, సమాధి చేయబడారని, తిరిగి లేచారని, అయ్యా మిమ్మల్ని నమ్మితే మేము పరసంబంధమైన భాగ్యములు ఉంటామని మీరు మాకు జ్ఞాపకం చేస్తారు. మీకు స్తుతి చెల్లిస్తూ ప్రభు చూపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్.